అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో మూఢ విశ్వాసం. ఇది రాసిన వారు ఎస్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. యువకుడైన రాజా విక్రమసింహుడు తన సామంతరాజు విరేకతుడి కుమార్తె గీతాంజలి అందచందాలను గురించి విని ఆమెను వివాహమాడాడు. ఒకనాడు విక్రమసింహుడి బావమరిది సుకేతుడు వచ్చి 7 విలువల గల రత్నాలను బహుకరించాడు. అలా బావమరిది తనకు 7 రత్నాలను బహుకరించడం తనకు కీడు కోరడం వల్లనే అని పట్టరాని కోపంతో విక్రమసింహుడు అతన్ని ఖైదులో పెట్టించాడు. విక్రమసింహుడికి కొన్ని మూఢ విశ్వాసాలున్నాయి. 7 సంఖ్య అంటే అతడికి తగని భయం. అతడికి 7వ ఏట జలగండం తప్పింది. ఒకనాడు 7గురు ముఖ్యులతో వేటకు వెళ్ళి అరణ్యంలో వాళ్ళ నుంచి వేరుపడిపోయి హఠాత్తుగా మీదికి దూకిన పులితో హోరాహోరీ పోరాడుతుండగా వాళ్ళు వచ్చి అతన్ని రక్షించారు. తన అన్న ఖైదుపాలైనందుకు గీతాంజలి చాలా దుఃఖించింది. ఆమె తండ్రి వీరకేతుడు అల్లుడి మనసు నొప్పించకుండా తన కుమారుడి విడుదల జరిగే ఉపాయం కోసం ఆలోచించసాగాడు. 1 వారం గడిచాక విక్రమసింహుడి ఆస్థానానికి ఒక యోగి వచ్చాడు. ఆయన రాజుతో, మనిషన్న వాడికి తాపత్రయాల బాధ ఎక్కువ. 7 రోజులలో అందరూ చనిపోయేవాళ్లే. తిరిగి 7 రోజులలో పుట్టడం కూడా జరుగుతుంది అన్నాడు. ఆ మాటలకు విక్రమసింహుడు ఆశ్చర్యపోతూ, అందరూ 7 రోజులలో చనిపోవడం, తిరిగి 7 రోజులలో పుట్టడం, మీరంటున్నదేమిటో నాకర్థం కావడం లేదు అన్నాడు. యోగి నవ్వి, రాజా, వారానికి 7 రోజులే కదా. మనిషి మరణం ఈ 7 రోజులలో ఏదో ఒక రోజున జరుగుతుంది. అలాగే పుట్టడం కూడా ఆదివారం, శనివారాల మధ్యే జరుగుతుంది. అందువల్లనే 7 సంఖ్యకు అంత ప్రాముఖ్యం ఉన్నది అన్నాడు. 7 సంఖ్యకు ప్రాముఖ్యమా? అందులో ఏడుపు ధ్వనిస్తుంది. 7 చాలా చెడ్డ సంఖ్య అని విక్రమసింహుడు తన అనుభవాలు చెప్పాడు. అంతా సావధానంగా విని యోగి, రాజా, 7 చాలా మంచి సంఖ్య గనకనే 7వ ఏట జలగండం తప్పించుకోగలిగావు. అలాగే 7గురితో వేటకు వెళ్ళి పులివాత పడకుండా ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. విక్రమసింహుడు యోగి చెప్పినది నమ్మలేనన్నట్టుగా తల పెంకించడం చూసి, యోగి, మహాపురుషులని మన పురాణాలలో చెప్పినది 7గురే. సూర్యుడి రథానికి అశ్వాలు 7, సంగీత స్వరాలు 7, అలాగే 7 జన్మల బంధం అంటారు. పెళ్లిలో వధూవరుల చేత 7 అడుగులు వేయిస్తారు. ఇప్పటికైనా గ్రహించావా 7 సంఖ్య ప్రాముఖ్యం అన్నాడు యోగి. యోగి సంఖ్యలను గురించి, తనకున్న మూఢ విశ్వాసాన్ని వదిలించడానికి వచ్చాడన్న సంగతి గ్రహించలేని విక్రమసింహుడు ఈసారి 7 సంఖ్య పరమ పవిత్రమైనదన్న మరొక రకం మూఢ విశ్వాసంలో పడిపోయాడు. ఆయన తన బావమరిదిని విడుదల చేసి జరిగిన దానికి క్షమాపణ కోరాడు. ఈ యోగి వేషంలో ఉన్నది వీరకేతు ఆస్థానం పండితులలో ఒకడైన నారాయణ భట్టు. ఆయన రాజుకు జరిగినదంతా చెప్పి, మన యువరాజు విడుదలయ్యాడు, కానీ మీ అల్లుడు గారు ఈసారి 7 సంఖ్య మహాపవిత్రమైనదన్న మూఢ విశ్వాసంలో పడిపోయాడని నా అనుమానం అని అన్నాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.